మారాలి అంటే మత మార్పిడి కాదండి. చాలామంది దాన్ని అపార్థం చేసుకుంటారు. క్రైస్తవ బోధకులు మీరు మార్పు చెందాలి అన్నప్పుడు చాలామందికి అభిప్రాయం ఏమిటంటే మతాన్ని మార్చుకోవాలి, అస్సలు అది ఆ ఉద్దేశం కానే కాదండి. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది మత మార్పిడులు చేయడానికి కాదో. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి. అది మార్పు అంటే. అది నాలాంటి సేవకులు ప్రస్తావించే మార్పు. మీరు మార్పు చెందారా అని అంటున్నప్పుడు అది మత మార్పిడి కాదండి, మనస్సు మార్పు, మనిషి మార్పు. ఈరోజు మనలో ఎవరైనా అట్టి ఆశ కలిగి ఉన్నారా? నా భర్త మార్పు చెందాలి, నా భార్య మార్పు చెందాలి, నా బిడ్డలు మార్పు చెందాలి, నా తల్లి నా తండ్రి మార్పు చెందాలి అనే ఆశ మీరు కలిగి ఉండి, అనే ఆకాంక్ష మీరు కలిగి ఉండి, అనే ఆతృత మీరు కలిగి ఉండి, అనే ఆక్రందన మీరు కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మార్పు తీసుకొస్తాడు.